2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఊరికే ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. మార్నింగ్ ఉన్న ప్రైస్ ఈవినింగ్ ఉండట్లేదు. ఈవినింగ్ ఉన్న ప్రైస్ రేపు మార్నింగ్ ఉండట్లేదు. అసలు తగ్గుతుందా, పెరుగుతుందా, కొనాలా, వద్దా? మరోవైపేమో 3 కోట్లకి రీచ్ అయిపోతుంది కేజీ బంగారం, 4 కోట్లకి రీచ్ అయిపోతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. జ్యోతిష్యులైతే రేపు ఉగాది నాటికి ఇప్పుడు గనక బంగారం కొన్నారంటే ఉగాది నాటికి ఏడుస్తారు, కొనకండి, ఆపేసుకుని చూస్తూ ఉండండి అని చెప్తున్నారు వాళ్ళు కొంతమంది. అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఇదంతా కావాలని కుట్ర చేస్తున్నాడు ట్రంప్. మన మీద ఈ గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు అన్నీ ఇష్టానికి పెంచిపిచ్చి తర్వాత మనల్ని ముంచేస్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు కొనొద్దా, కొనాలా? ఒకవేళ కొంటే తగ్గిపోతే పరిస్థితి ఏంటి? కొనకపోతే పెరిగిన తర్వాత బాధపడాలేమో, అయ్యో కొనలేదని. ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు ప్రశాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఏం చేయమంటారు? గోల్డ్, సిల్వర్ కొనమంటారా, వద్దంటారా? మీరు ఇందాకే చెప్పారు కదా, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా రేపు ప్రైస్ చెప్పే టైంకి గోల్డ్ సిల్వర్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే పలానా రోజుకి పలానా ప్రైస్ ఉంది అని స్పెక్యులేట్ చేసే పరిస్థితి గోల్డ్ లేదండి. ఒకవేళ చెప్తున్నారంటే అంత ఫాల్స్. ఎవరు కూడా అంచనా వేసే పరిస్థితి లేదు. అసలు మనము గత సంవత్సరం మొత్తం ఒక స్థిరంగా చూసాం, గోల్డ్ గానీ సిల్వర్ గానీ బాగా ర్యాలీ అయింది. బట్ ఈ 2026 జనవరి 1 నుంచి కంప్లీట్ స్టాక్ మార్కెట్ పై కంప్లీట్ నమ్మకం కోల్పోయి, అంటే గత 2 సంవత్సరాలుగా ఎంతో ఆశాజనకంగా 2020 నుంచి 2024 వరకు స్టాక్ మార్కెట్ అలా వెళ్ళిపోయిందండి. 30%, 40% రిటర్న్స్ తీసుకున్న అందరూ కూడా 24-25 కంప్లీట్ నిరుత్సాహం అయిపోయి డంప్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ లో అంతా మెటీరియలిస్టిక్ అబ్జెక్టివ్ అండి. అంటే బెట్టింగ్ రాయలు ఎక్కువ ఉంటారు, రూపాయి పెడితే 2 రూపాయలు ఎప్పుడు అవుతుంది అని. సో ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా అదే మొత్తంలో పడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కూడా 2022-23 బాగా భూమి ఉండేది హైదరాబాద్. అది కూడా రిటర్న్స్ తగ్గిపోయి అన్ని కూడా స్థిరంగా, అంటే కొంచెం స్టేబుల్ గా ఉండి ఎక్కువ శాతం రిటర్న్ ఇచ్చింది ఏదన్నా ఉంది అంటే గోల్డ్. అది 2025లో జరిగింది. సిల్వర్. సో కాబట్టి ఈ ఈక్విటీ మార్కెట్ అంతా ఒక్కసారిగా వచ్చేసారండి. అసలు విపరీతంగా కొంటున్నారు గోల్డ్, సిల్వర్. పానిక్ బయింగ్ అంటారు చూసారా? విపరీతంగా కొంటున్నారు, విపరీతంగా అమ్ముతున్నారు. సో ఇలాంటి వాతావరణంలో ఒక గోల్డ్ గానీ సిల్వర్ గానీ కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రైసింగ్ కి, స్పెక్యులేషన్ కి ఎవరు చేయలేని పరిస్థితిలో ఉందండి. అంటే ఇంత డీప్ ఫ్లక్చువేషన్స్ గోల్డ్ ఎప్పుడు ఎదుర్కోలేదండి. గోల్డ్ స్థిరంగా పెరుగుతుంది, కొంచెం కరెక్షన్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది. కానీ ఒక రోజు $500 పడిపోవడం, ఒకరోజు $200 పెరగడం, ఇంత హెవీ ఫ్లక్చువేషన్స్, ఇంత షార్ట్ 3 వీక్ యావరేజ్ లో గోల్డ్ ఎప్పుడు లేదు. సిల్వర్ అంటారా? సిల్వర్ మార్కెట్ చాలా చిన్నది, నేను ఎప్పుడు చెప్తుంటాను. సిల్వర్ హెవీ కరెక్షన్స్ అవుతుంటది. బట్ ఈ 40 డేస్, 40 కూడా కాదు, 35 డేస్ తీసుకుంటే సిల్వర్ కూడా హెవీ ఫ్లక్చుయేషన్స్ కి జరిగింది. కాబట్టి ఎవరు అంచనా వేయలేని పరిస్థితుల్లో గోల్డ్, సిల్వర్ ఉంది. కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని నేను చెప్తాను. అంటే మీరు గిన ఒక పొటెన్షియల్ బయర్, అంటే ఆశాజనకంగా నా దగ్గర పర్లేదు, ఒక ₹1,00,000 ఉన్నాయి, దీన్ని అట్లా పెట్టుందాము, ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే గోల్డ్, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ చాలా మంది ఏం చేశారంటే, నేను చెప్తూనే ఉన్నాను వీడియోస్ లో, చాలా మంది ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టడము, క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి డబ్బులు తీసుకురావడము, ఎక్కడెక్కడన్నా డబ్బులు తీసుకొచ్చి గోల్డ్, సిల్వర్ పెడితే నెల రోజుల్లో డబుల్ అవుతుంది. కొద్దిమందికి అయింది. దాదాపుగా 1,80,000 తీసుకున్నారు కొద్దిమంది సిల్వర్. నేను చెప్పాను కొద్దిమందికి. అప్పుడు వాళ్ళందరూ కూడా 4 lakhs ఉన్నప్పుడు కొద్దిమంది సేల్ చేసుకున్నారు, కొద్దిమంది ఇంకా హోల్డ్ చేసుకున్నారు. సో ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు అప్పులు చేసుకొచ్చి మరి ఈ 1 month లో చాలా పానిక్ బయింగ్ చేశారండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ పానిక్ సెల్లింగ్ చేస్తున్నారు. అరే ఎక్కువ లాస్ వస్తుందేమో, ఇంకా పడిపోతుందేమో అని. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే కొనండి. అసలు మీరు ఈ మార్కెట్ లోకి రావద్దండి. ఈ రోజు కొని 1 week, 1 month కు డబుల్ అయ్యే స్కీమ్లు, స్కామ్లు, మెటల్స్ అలా ఉండదండి. కమాడిటీ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, ఈక్విటీ మార్కెట్ ఈజ్ డిఫరెంట్. రెండింటికి మీకు తేడా తెలియకుంటే ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్. కమాడిటీలోకి రావద్దండి. మెటల్స్ అనేటి ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా కాదు, ఇన్సూరెన్స్. నేను ఎప్పుడు చెప్తానండి, సిల్వర్ అండ్ గోల్డ్ అనేటివి ఇన్సూరెన్స్ అసెట్స్. మన పెద్దల తప్పటి నుంచి కూడా బంగారం అనేది, అంటే ఒక ఎకనామిక్ అడ్వైజర్స్ గా జనరల్ గా మార్కెట్ లో ఒకటి ఏంటంటే, మీ జీవితంలో ఎలా మీరు ఎంత పెద్దవారైనా కానివ్వండి, ఒక మిడిల్ క్లాస్ కానీ అప్పుడప్పుడు కలిసి 1 కిలో బంగారం కొనమని చెప్తారండి. ఇది ఒక ఎకనామిక్ అడ్వైస్. అప్పుడు కిలో అంటే మీకు ఈరోజు చాలా పెద్ద కనపడవచ్చు, కానీ 1 కిలో బంగారం, ఎందుకంటే అది మీ ఇన్సూరెన్స్ అసెట్. మీ పరిస్థితులు అన్ని కూడా చాలా ఇబ్బందులు వచ్చినా 1 కిలో బంగారం మిమ్మల్ని కాపాడుతుంది అని. అది కొన్ని వందల సంవత్సరాల నానుండి ఈ రోజు కూడా మీరు కిలో ప్రైస్ తీసుకున్నారంటే 1.5 CR ఉండే ప్రైస్
మీ ఖచ్చితంగా మీ లైఫ్ కి ఖచ్చితంగా ఒక సేఫ్టీ నెట్టే అది. ఆ రోజుల్లో ఒక 1 కిలో సేఫ్టీ నెట్టే, ఈ రోజు కూడా 1 కిలో సేఫ్టీ నెట్టే. బట్ అది 10 ఏళ్ళలో అక్వైర్ చేయండి, 20 years లో అక్వైర్ చేయండి. బట్ లెట్ ఇట్ బి యువర్ ఇన్సూరెన్స్ అసెట్. మిమ్మల్ని పరిస్థితుల నుంచి కాపాడే పరిస్థితుల్లో ఉండే ఇన్సూరెన్స్ అసెట్ ని మీరు రోజుకింత కాకుండా కిలోలు చొప్పున కొని నెక్స్ట్ వీక్ అమ్ముతా, నెక్స్ట్ మంత్ అమ్ముతా అంటే ఈ పరిస్థితులు అన్నిటికీ కారణం ఆ పానిక్ బయింగ్, ఒక మ్యాడ్ బయింగ్ అండి. ఒక వెర్రితనంతో దీన్ని ఈక్విటీ మార్కెట్ లాగా చేసేసి 10 గ్రాములు కొని కిలో కొని రేపు కిలో అమ్ముతా అంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే, నేను నిజం చెప్తున్నాను, సిల్వర్ కూడా విపరీతంగా కొనేశారు. వెళ్ళి వాడికే 1 కిలో మళ్ళీ అమ్మడానికి పోతే, అరే నేను ఈ రోజు ప్రైస్ కంటే 10% తక్కువ ఇచ్చి కొంటాను, ఎందుకంటే రేపు ఏమవుతుందో నాకు తెలియదు. సో ఇందాక నేను మీ స్టూడియో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా కదా, చాలా షాపులు సిల్వర్ కొనడం మానేసింది, అమ్మడం మానేసింది. అంటే మనం తక్కువ అమ్ముతున్నామో తెలియదు, ఎక్కువ అమ్ముతున్నామో తెలియదు, రేపు తెలియదు. సో ఈ మార్కెట్ లో ఎంటర్ అయ్యి పాపం వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతున్నారు. సో కాబట్టి ఈ వెర్రితనం కొన్ని రోజులు ఆగి మళ్ళీ నార్మల్, అంటే కమాడిటీలో ఇన్వెస్ట్ చేసే నార్మల్ ఇన్వెస్టర్స్ వచ్చి వీటిని తీసుకుంటూ పోతే ఖచ్చితంగా వీటికి షైన్ అయ్యేదే. ఎందుకంటే ప్రపంచంలో మనం చాలా సార్లు చెప్పాము, సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ ఇండస్ట్రీకి అవసరాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా ప్రొడ్యూసర్ చేయలేకపోతున్నాయి. ఇక యూనో అమెరికాలో ఆస్ట్రేలియాలో అతిపెద్ద సిల్వర్ మైనింగ్ కంపెనీ ఆర్డర్స్ తీసుకోవడం మానేసింది, ఎందుకంటే అంత మొత్తం వాళ్ళు డెలివరీ చేయలేకున్నారు. అమెరికా క్రిటికల్ మినరల్ గా పెట్టి ఆంక్షలు పెట్టింది, చైనా వాళ్ళు సిల్వర్ సేల్ చేయొద్దని ఆపేశారు. ఇన్ని దేశాలు సిల్వర్ ప్రొడ్యూస్ చేయలేనప్పుడు, ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ స్థిరంగా పెరగాల్సింది ఈ రోజు ఎలా అయిపోయిందంటే, సిల్వర్ కి టమాటోకి తేడా తెలియట్లేదండి. టమాటో కూడా ఒకసారిగా 2 రూపాయలకు దొరికిపోతుంది, ఒకసారి 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే బట్ దానికి కూడా ఒక రీజనింగ్ ఉంది. ప్రొడక్షన్ సడన్ గా అందరూ ఆ టైంలో ఒకసారిగా రేటు 100 రూపాయలు ఉన్నప్పుడు అందరూ దాన్ని వేసేయడం మళ్ళీ తర్వాత. సో బట్ కమాడిటీస్ లో సిల్వర్ కి గోల్డ్ కి ఎప్పుడు కూడా ఒక లాజిక్ రీజనింగ్ తో జరిగాయి. బట్ ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక వెర్రితనంతో జరుగుతున్నదే, ఆ పానిక్ బయింగ్ అండ్ సెల్లింగ్ అండి. దాన్ని కొంచెం మార్కెట్ లో, ఈక్విటీ మార్కెట్ లో ఉండే బయర్స్ అందరు కూడా వెళ్ళిపోతే మళ్ళీ నార్మల్ వాతావరణం రావచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నట్టే, గోల్డ్ సిల్వర్ మీరు ఒక 1 year పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కానీ మీరు రోజు పొద్దున్న లేస్తే స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ ఎలా మారిందో అన్నట్టు ఈ రోజు గోల్డ్ ప్రైస్ 4880. అసలు నేను మార్కెట్ అనాలిసిస్ చేస్తాను కానీ ఎప్పుడు రోజు ప్రైస్ చెక్ చేయనండి, ఏ రోజున అవసరం అన్నప్పుడు చూస్తాను. ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ అట్లీస్ట్ 1 to 2 weeks మనం చూస్తే అర్థమవుతుంది ఇది ఎలా అయిపోతుందంటే $5,400 వెళ్ళి $4,550 అండి. సో ఎందుకు ఏంటి అని నేను కూడా ఎప్పుడు ప్రశ్నించాను. ఎందుకంటే ప్రపంచంలో అన్ని వనరులు ఉన్న సంస్థలు అండి ఇవన్నీ, ఫోర్బ్స్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ, వీళ్ళంతా మార్కెటింగ్ రీసెర్చ్ ఫర్మ్స్. వీళ్ళు అంచనాలు చేయలేంది ఎవరో ఒక ఇన్వెస్టర్, ఒక అనలిస్ట్ వచ్చి ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తే అసలు చివరి అదంతా కూడా మీరు అన్నట్టే జ్యోతిష్యం చెప్పినట్టే. ఓకే అదేదో. సో కాబట్టి మీరు ఎందుకు పెరుగుతున్నా ఎందుకు పెరగట్లేదని సహేతుకంగా కారణాలు లేనప్పుడు మీ నిర్ణయం మీకే ఉండదు కంప్లీట్ గా, ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నిజంగా ఎవరన్నా వచ్చి ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పే పరిస్థితి మాకు లేదండి. ఇంతకు ముందు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పలు రకాల కారణాలతో గోల్డ్ పెరిగింది, పెరుగుతుందని అంచనా ఉంది. కానీ ఇంత పొటెన్షియల్ ఫ్లక్చువేషన్స్, వొలటాలిటీ ఉన్నప్పుడు కారణాలు ఎతకడం ఆపేయండి. మీకు ఏది మంచిదో మీకు. ఇప్పుడు ఈ రోజు 1,50,000 ఉంది గోల్డ్, 2.5 లక్షకి సిల్వర్ ఉంది. మరి నేను 2 లక్షలు పడినా 1,50,000 పడినా నాకేం కాదు, స్థిరంగా సిల్వర్ ఖచ్చితంగా పెరుగుతుంది అనే ఒక నమ్మకం మీకు కలగజేస్తున్నాను. ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకొని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్ చేయండి, మీకేం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నెలలో ఏదో చేయాలి, 2 నెలల్లో ఏదో చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఆటోమేటికల్ గా మీకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఈ రెగ్యులర్ వొలటాలిటీలో మీరు డైలీ సెర్చ్ చేయడం ఆపేసి ఒక పానిక్ సెల్లింగ్ కూడా చేయొద్దండి. మీరు హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే అంత సడన్ గా పడిపోయే సాధనమేం కాదండి గోల్డ్, డెఫినెట్ గా లాంగ్ టర్మ్ షైన్ చేసేది. సో హోల్డ్ చేసుకోండి, తెలివిగా ఆలోచించండి. అండ్ కమాడిటీ మార్కెట్ లో ఎప్పుడు కూడా 15-20% ఆర్ 25% మాక్సిమం అండి. మీ అసెట్స్ లో 25% మించి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దండి. 75% గ్రోత్ అసెట్స్ ఉంటాయి, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్డీస్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఇంకా పలు రకాల సాధనాలు, అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. అవి స్థిరంగా మీకు ఇస్తూ పోతుంటాయి. ఓకే మన దేశమైన కూడా అదే చేస్తుందండి. ఈ రోజు భారతదేశం మొత్తం $550-600 బిలియన్ మన నిల్వలు ఉన్నాయండి, విదేశీ మారక ధర నిల్వలు అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. దాంట్లో 12% ఉంది గోల్డ్ అంతే. మిగతా అంతా బాండ్స్ రూపంలో యుఎస్ ట్రెజరీ బాండ్స్, గ్రేట్ బ్రిటన్ పౌండ్స్, ఇన్ని రకాలుగా దాచుకున్నారు. సో సేమ్ ఫార్ములా మనం కూడా అప్లై చేసుకుంటే
ఈ సడన్ మ్యాడ్నెస్ ఉంది చూసారా, దాన్ని పోగొట్టుకొని మళ్ళీ స్థిరంగా ఉండే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి, పర్ఫెక్ట్గా చెప్పారు. మీరు చెప్పినట్లు వెయిట్ అండ్ సీ అంతే. అవసరం లేకపోతే, అవసరం ఉంది అనుకుంటే కొనుక్కుంటే మటుకు దాన్ని హోల్డ్ చేసుకోండి. దాన్ని ఇమీడియట్గా అమ్మాల్సిన అవసరం లేదు. ఈ పెరుగుతో తగ్గుతుంది అనే మార్కెట్ మీద అసలు దాని గురించి ఆలోచించొద్దు అనేది మంచి పాయింట్ చెప్పారు. అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.